హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరొకసారి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతిపదార్థం: పరిత్రాణాయ రక్షించుటకు, సాధూనాం ధర్మపరులను, వినాశాయ నాశనం చేయటానికి, చ మరియు దుష్కృతాం దుష్టులను, ధర్మ సనాతన ధర్మమును, సంస్థాపనార్థాయ మళ్ళీ స్థాపించుటకు, సంభవామి నేను ప్రకటమవుతాను, యుగే యుగే ప్రతి యుగమునందు. భావం: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి స్థాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: సాధుజనులను, సన్మార్గులను, మంచివారిని, ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తుంటారు. దుర్మార్గులను, హింస చేసేవారిని, మంచివారిని హింసించేవారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటారు. దీనివలన ధర్మం రక్షించబడుతుంది. ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగంలో అవతరిస్తుంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ అవతరించడానికి 3 కారణాలు చెప్పారు. 1. సన్మార్గులకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించడానికి. 2. దుర్మార్గులు పెట్టరేగిపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి. 3. అడుగంటిపోతున్న ధర్మమును తిరిగి పునరుద్ధరించడానికి పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.